హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను వెజ్ సలాడ్ చూపించబోతున్నాను. త్వరగా ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అనే చెప్పచ్చు. హెవీ వర్కౌట్స్ చేయాల్సిన అవసరం లేదు, కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క పూట మీ మీల్కి రీప్లేస్మెంట్గా ఈ వెజ్ సలాడ్ని తీసుకుంటే చాలు. చాలా తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు ఆనియన్ పీసెస్ని యాడ్ చేయాలి. అరకప్పు టమాటో పీసెస్ని, అరకప్పు క్యాప్సికమ్ పీసెస్ని, అరకప్పు క్యారెట్ పీసెస్ని, అరకప్పు కీరా దోస ముక్కలు, 1 పచ్చిమిర్చిని ఇలా సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేయాలి. తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, జస్ట్ ఇందులో 1 పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. తర్వాత ఇందులో అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. మనం ఉప్పు తక్కువగా వేసుకుంటాం కాబట్టి ఆ లోటు తెలియకుండా నిమ్మరసం చాలా బాగా కవర్ చేస్తుంది. సలాడ్ టేస్ట్ కూడా బాగుంటుంది, పైగా హెల్త్కి కూడా చాలా మంచిది. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆవు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆవు నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వెజిటేబుల్స్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకోవడం వల్ల తింటుంటే చాలా బాగుంటుంది. అంతే, మనకి వెజ్ సలాడ్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేయడమే. మీరు వెయిట్ తగ్గాలి అనుకోకపోయినా మీ మీల్కి రీప్లేస్మెంట్గా 1 పూట ఈ వెజ్ సలాడ్ని తీసుకున్నారంటే మీరు ఫిట్గా హెల్తీగా ఉంటారు. చిన్నపిల్లలు వెజ్ సలాడ్ని ఇలానే పెడితే తినరు కాబట్టి చపాతీ మధ్యలో పెట్టి రోల్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. సో చూసారు కదండి వెజ్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేయాలో. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.